మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమస్త సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే శారదా దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వ విద్యా ప్రదా భవ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీనృసింహాయ తే నమః. శ్రీనృసింహాయ తే నమః. సమస్త సుమన్ టీవీ ఆస్తిక ప్రేక్షక మహాశయులందరికీ వైశాఖ మాసం అక్షయ తృతీయ పండగ శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ, అక్షయ ఫలాన్ని ఇచ్చేది ఈ వైశాఖ శుద్ధ తృతీయ. మాసములలో వైశాఖ మాసానికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. వైశాఖే మాసి రాజేంద్ర శుక్లపక్ష తృతీయకాః అక్షయాసా తిథి ప్రోక్త కృత్తికా రోహిణీయుతాః అని ప్రమాణం. మరి ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం రోజున రోహిణీ నక్షత్రంతో కూడి ఆ తృతీయ తిథితో అతి విశిష్టమైనటువంటి ప్రశస్తాన్ని పొందినటువంటి రోజుగా ఈ అక్షయ తృతీయ అనేది జరుపుకుంటున్నాం. ఎందుకంటే లక్ష్మీవారము శుక్రవారము, అదేవిధంగా కృత్తికా రోహిణీయుత అన్నట్టుగా రోహిణీ నక్షత్రంతో కూడి తృతీయ ఉంది. మరి ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసేటువంటి దానాలు కావచ్చు, దేవతారాధన కావచ్చు, పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అక్షయ ఫలాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని మన ప్రాచీన గ్రంథాలు సుస్పష్టం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో అనేక జయంతి ఉత్సవాలు వస్తూ ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం, తీర్థ స్నానం చేయటం, అదేవిధంగా పితృదేవతలకు తిలలతో తర్పణాలు ఇవ్వడం, శ్రోత్రియ బ్రాహ్మణోత్తములకు ఉదకుంభ దానం, శుద్ధ జలాన్ని ఘటంలో ఏదైనా కలశంలో పూర్తిగా నింపి ఆ ఉదకుంభ దానాన్ని ఇవ్వడం, దీనితో పాటుగా వ్యజనం, విసనకర్ర, గొడుగు లాంటివి కూడా దానంగా ఇవ్వడం అనేటువంటిది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో విష్ణు ఆరాధన, శివుని యొక్క ఆరాధన చాలా గొప్పది. విష్ణుని లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆరాధన చేయాలి అని పురుషార్థ చింతామణి అనే గ్రంథం తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతాలలో డోలా గౌరీ వ్రతం అనేటువంటిది కూడా ఈ అక్షయ తృతీయ నాడు చేస్తూ ఉంటారు. కర్రతో గాని లోహంతో గాని తయారు చేసేటువంటి ఒక ఊయల చిన్న తొట్టెలో గౌరీమాత నుంచి చక్కగా వస్త్రాలతోటి ఆభరణాలతోటి అలంకరించి అమ్మవారికి షోడశోపచార పూజ గావించి ముత్తైదువులకు మరి పసుపు కుంకుమలు ఇచ్చి చక్కగా ఆరాధన చేసేటువంటి వ్రతమే ఈ డోలా గౌరీ వ్రతం. ముఖ్యంగా ఈ డోలా గౌరీ వ్రతంలోనే మరి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విశేషించి ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజున బలరామ జయంతి కూడా ఉంటుంది. బలరాముడు జన్మించినటువంటి రోజు. బలరాముని యొక్క ఆయుధము నాగలి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత రైతులు ఈ అక్షయ తృతీయ రోజుల్నే ఈ కర్షకులందరూ కూడా తమ పొలాలలో, పెరళ్లలో వ్యవసాయ పనుల కోసమని పాదులు కట్టడం కూడా ఒక ఆచారంగా పాటిస్తూ ఉంటారు. ఇకపోతే విశేషించి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేటువంటిది బాగా ప్రాశస్త్యంలో ఉంది. మరి ఇది శాస్త్ర ప్రమాణమా కాదా అన్నది పెద్దగా విచారణ చేయకుండా, స్వర్ణం అనేటువంటిది ఎప్పటికైనా కానీ లక్ష్మీ స్వరూపమే కాబట్టి శక్తి గలవారు ఈ అక్షయ తృతీయ రోజున వాళ్ళ శక్తి కొలది స్వర్ణాన్ని కొని సంపద పోగు చేసుకోవడం కూడా విశేషమే. ఇకపోతే ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఒక యుగానికి యుగాదిగా కూడా చెప్పడం జరుగుతోంది. ఆహవనీయ, గర్హపత్య, దక్షిణములు అనబడేటువంటి త్రేతాగ్నులు పూజింపబడ్డటువంటి కాలం 196,000 మానవ సంవత్సరాల క్రితం త్రేతాయుగం ప్రారంభంలో త్రేతాయుగానికి ఈ అక్షయ తృతీయనే తొలి రోజుగా యుగాదిగా భావించబడడం జరుగుతోంది. దీంతో పాటుగా ఈ వైశాఖ మాసంలో అనేక జయంతోత్సవాలు కూడా వస్తూ ఉంటాయి.
పరశురాముని యొక్క జయంతి, నృసింహ జయంతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున్నే వ్యాస మహర్షి మహాభారత పవిత్ర గ్రంథాన్ని తన రచన చేయడం ప్రారంభించాడని, మహాగణపతి చేత ఈ రోజున్నే ఈ మహాభారత గ్రంథాన్ని మరి వ్రాతపూర్వకంగా ప్రారంభించాడు అని పండితుల యొక్క అభిప్రాయం. అన్నపూర్ణాదేవి అవతరించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. మరి ఇదే వైశాఖ మాసంలో గంగమ్మ భూమిపైకి ఉద్భవించి మన కోరికలు మనను పరమ పావనం చేస్తూ ఉన్నటువంటి గంగావతరణ కూడా ఈ వైశాఖ మాసంలోనే జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజున ఇంకొక విషయం ఏమిటంటే, కుబేరుడు శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది మహాలక్ష్మి ద్వారా అనంతమైనటువంటి సంపదను పొంది సంరక్షకుడిగా కూడా నియమింపబడ్డాడు. ఇంకేమిటి అంటే, ఆనాడు నిండు సభలో ద్రౌపది మాత దుశ్శాసనుని యొక్క దుశ్చర్య జరుగుతున్న సందర్భం శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చేసి ద్రౌపదిని కాపాడినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయగానే చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏమిటంటే, శ్రీకృష్ణుని యొక్క బాల్యమిత్రుడు కుచేలుడు స్నేహధర్మాన్ని పాటిస్తూ ఆనాడు మరి కుచేలుని యొక్క దారిద్ర్యాన్ని తొలగించాడు. కృష్ణుడు అంటాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భయని భక్తిం కొలచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగా నేజేను భుజింతున్. శ్రీకృష్ణుడు కుచేలుతో ఏమంటాడు అంటే, ఈ అక్షయ తృతీయ రోజునే జరిగిందట. కుచేల, ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను వినవయ్యా. నా కొరకు పత్రమైన, పుష్పమైన, జలమైన, ఫలమైన ఏదైనప్పటికి కూడా నిశ్చల భక్తితోటి నాకు సమర్పిస్తే దాన్నే నేను మధురాన్నంగా భావించి ఆరగిస్తానయ్యా. మరి నా కొరకు నువ్వేం తీసుకొచ్చావు అని కుచేలుని ప్రశ్నిస్తాడు. అప్పుడు కుచేలుడు సిగ్గుపడుతూ ఉంటాడు. తను వెంబడిగా తీసుకొచ్చాడు చిరిగిన పంచలో అటుకులు మాత్రమే. ఆ సమయం లోపల మురగరుడు పిడిగెడడుకుల్ గరముప్పగ నారగిల్చి కౌతూగలి అయి మరియుల్ పిడిగెడు గొనద కరమప్పుడు పట్టే కమలకర కమలములన్. ఆ వెనక్కు దాచుకున్నటువంటి అడుగులను కృష్ణ పరమాత్మ స్వయంగా తీసుకొని ఒక పిడిగడ ఆరగిస్తాడు. ఆ పిడిగడ అడుగులతోటే మరి కుచేలుని యొక్క దారిద్ర్య బాధంతో కూడా తొలగిపోయి చివరికి మోక్షాన్ని పొందినటువంటి చరిత్ర జరిగింది. అది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే మరి కావడం విశేషంగా భావించాలి. దీంతో పాటుగా ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తవాన్ని కూడా ఈ రోజునే చేయడం జరిగింది. ఒక దారిద్ర్యంతో బాధపడేటువంటి దంపతుల కొరకు కనకదార స్తోత్రాన్ని చేస్తాడు. సరసిజ నిలయే సరోజగస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి కరి ప్రసీదమఖ్యం. ఆ దంపతుల కొరకు శంకరాచార్యుల వారు, ఓ పద్మనిలయ, పద్మమును హస్తముగా గలదానా, తెల్లని వస్త్రము గంధమాల్యమును ధరించిన దానా, ఓ భగవతి విష్ణుప్రియ మనోజ్ఞరాల ముల్లోకాలకు సంపదలొసగే తల్లి, నా ఎడల అనుగ్రహం చూపమమ్మా అంటూ ఆ వృద్ధ దంపతుల కొరకు కనకదార స్తవాన్ని చేయడంతో ఆ దంపతుల యొక్క దారిద్ర్య బాధను తొలగించిన సందర్భం కూడా ఈ అక్షయ తృతీయ రోజున్నాయి. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవుల కొరకు అక్షయ పాత్రలు ఇచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజే. దీంతో పాటుగా మన భారతదేశంలో పవిత్ర క్షేత్రమైనటువంటి బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా ఈ అక్షయ తృతీయ రోజున్నే స్వామి పునర్దర్శనం కోసం తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సింహాచలంలో వరాహ నరసింహుని యొక్క అప్పన్న నిజరూప దర్శనం, చంద్రోత్సవ కార్యక్రమం కూడా ఈ అక్షయ తృతీయ రోజున చేయడం చాలా గొప్ప విషయంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా వాడిన రథాన్ని వాడకుండా నూతనంగా ప్రతి సంవత్సరం కూడా పూరి రథయాత్ర కొరకు రథాన్ని తయారు చేస్తారు. ఏ ఏటికి ఆ ఏడుగా ఈ ఒడిశాలో జరిగే పూరి రథయాత్రకు సంబంధించి నూతన రథ నిర్మాణాన్ని కూడా ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. వైశాఖ మాసం ఈ విధంగా దాన ధర్మాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడ్డది. ఈ వైశాఖ మాసంలో విశిష్టమైన అవతారంగా ఉన్నటువంటి నృసింహ నవరాత్రోత్సవాలు, అదేవిధంగా శంకర జయంతి, రామానుజ జయంతి, బుద్ధ జయంతి, ఇట్లా అనేక విశేషమైనటువంటి జయంతోత్సవాలు ఉంటాయి. ఆస్తిక మహాశయులందరూ కూడా
ఈ వైశాఖ మాసాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ఉన్నాం. నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో న ఓషధయ పచ్చంతాం యోగక్షేమో న కల్పతాం. ఓం స్వస్తి.